ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో అధిభూతమనగా నశించు పదార్థమే అధిభూతము అనబడునని, మరియు అది దైవతమనగా విరాట్ పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతమని తెలియజేశారు. మరి ఆ అధియగుణుడు ఎవరంటే ఈ దేహంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే అధియగుణుడు. ఇక ఈరోజు తీసుకుపోయేటువంటి శ్లోకంలో ఈ ప్రకారంగా అర్జునుని మొదటి 6 ప్రశ్నలకు సంక్షేపంగా సమాధానం చెప్పి ఇక చివరి ప్రశ్న అయినటువంటి అంత్యకాల భగవత్ చింతనం గూర్చి విస్తారముగా తెలియజే ప్రారంభించున్నారు. అంతకాలే చ మామేవ స్మరున్ ముక్త్వా కళేబరం యా ప్రయాతి సమద్భావం యాతి నాసి అత్ర సంశయః. యహ ఎవడు అంతకాలే చ మరణకాలముందు కూడా మాం ఏవా నన్నే స్మరించుచు కళేబరం శరీరమును ముక్త్వా విడిచి ప్రయాతి వెడలుచున్నాడో సహా అతడు మద్భావం నా స్వరూపమును యాతి పొందుచున్నాడు. అత్ర ఈ విషయమందు సంశయ సందేహము నాస్తి లేదు. ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోతున్నాడో అతడు నా స్వరూపమును పొందుతున్నాడు. ఇట సంశయమేమీ లేదు. ఇక చివరిదైనటువంటి 7వ ప్రశ్నకు భగవాన్ ఇక్కడ సమాధానం చెప్తున్నారు. అంత్యకాలములో నియమిత చిత్తులై పరమాత్మనిట్లు తెలుసుకొనగలరు ఆ పద్ధతి ఇక్కడ వివరింపబడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.